హల్లెలూయా. నువ్వు మనుషుల మాటలు నమ్మొద్దు. మనుషుల మాటలు నమ్మితే అవిశ్వాసం నీలో ఉండిపోద్ది. మనుషుల మాటను కానీ నువ్వు నమ్మి ఆధారపడితే మనుషుల వైపు నువ్వు చూస్తే, మనుషుల యొక్క ప్రియుల జ్ఞానము, అందచందాలు, ధనము వైపు నువ్వు చూస్తే, టాలెంట్స్ వైపు చూస్తే, మందిరం వైపు చూస్తే నువ్వు పడిపోతావు. కానీ నువ్వు యేసు వైపు చూస్తే, ప్రభు మాట నువ్వు నమ్మితే ఆయన నిన్ను కదలక నిత్యము నిలిచే సియోను పర్వతములాగా నిన్ను మారుస్తాడు. ఆయన అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్లే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దైవ బిడ్డలారా, ప్రభు ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి మాటలు నమ్ముతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? నా ప్రభు ఈ రాత్రి ఈ మధ్యాహ్నము మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉండాలి. దేవుని వైపు చూసే విశ్వాసం నీలో ఉండాలి. ఆయన నువ్వు నమ్మికించితే ఆయన నిన్ను కదలని స్థితిలోనికి మారుస్తాడు. నిత్యము నిలిచే స్థితిలోనికి మారుస్తాడు. సియోను పర్వతం వలె కదలనటువంటి స్థితిలోనికి దేవుడు ఆశీర్వదిస్తాడు. సీమోను పేతురు ప్రభు మాటను నమ్మి విశ్వాసంతో దోణిని లోతుగా నడిపించినప్పుడు పట్ట జాలనటువంటి విస్తారమైన దీవెనలు పొందాడు. అబ్రహాము బంధు జనమును, స్వగ్రామమును విడిచిపెట్టి దేవుని మాట ప్రకారంగా ముందడుగు వేసినప్పుడు అబ్రహామును దేవుడు, ప్రియులరా, ఆ దేశములో, పరాయి దేశములో, కానానులో ప్రభు అబ్రహామును ఒక దీవెనకరమైన పాత్రగా మార్చాడు. ఈరోజు నువ్వు ఆయన మీద నమ్మితే, ఆయన మాట నమ్మితే, ఆయన వైపు చూస్తే నిన్ను విడిచిపెట్టడం. ఆయన అంటున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని మోసే దేవుడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుడు నిన్ను ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని మోసే దేవుడు. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని మోసే దేవుడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినా, ధనము నిన్ను విడిచిపోయినా, ఎవరున్నా లేకపోయినా నీ ప్రభు నీతో ఉన్నాడు. ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ఎత్తుకుని మోసే దేవుడు నేనే. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, భయపడకు నా సంగమా, నేను నీతో ఉన్నాను. ఎందుకు నువ్వు